మరి దేవుని భక్తులుగా ఉన్నటువంటి మనము ఎంత ప్రసవ వేదన పడాలో ఇక్కడ మనం ఆలోచించాలి. ఎంత ప్రసవ వేదన పడాలి. ఒక తల్లికి తెలుసు తన యొక్క పిల్లను లేకపోతే తన పిల్లవాడిని కనేటప్పుడు ఆ తల్లికి ప్రసవ వేదన ఏందో తెలుసు. అట్లాగే పౌలు ఏమంటున్నాడంటే ఒకనాటి ప్రసవ వేదన చాలదు, ఆ వ్యక్తి దేవుని మార్గములోకి వచ్చేంత వరకు మనము ప్రసవ వేదన పడుతూ ఉండాలి. లోకములో నశించిపోతున్నటువంటి వారిని మనము కనాలి. లోకంలో నశించిపోతున్నటువంటి వారిని దేవుని మార్గంలోకి నడిపించాలి. లోకంలో పాపంలో జీవిస్తున్నటువంటి వారిని, ఆ పాపం ద్వారా వచ్చే మరణానికి లోనవుతున్నటువంటి వారిని ఆ మరణయాతల నుంచి మనం విడిపించాలి. ఎవరైతే నశించిపోతున్నారో ఈ లోకంలో తాగుబోతనంతోనూ వ్యభిచారముతోనూ తిరుగుబోతులుగాను దొంగలుగాను అబద్ధికులుగాను ఈ లోకంలో రకరకాల పాపాల్లో జీవిస్తున్నటువంటి వారందరినీ మనం చూస్తే వారు మరి నరకానికి అడుగు దూరంలో ఉన్నారు. ఎంత దూరంలో ఉన్నారు చెప్పండి? నరకానికి ఒక్క అడుగు దూరం. మరి ఒక్క అడుగు దూరంలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని ప్రసవేదన పడి ఆ వ్యక్తి కొరకు నువ్వు ప్రార్థించి 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 ఉపవాసం ఉండి దేవుని యొక్క మార్గంలోకి నడిపించడానికి నువ్వెంతగానో ప్రయాసపడాలండి ప్రియులారా. నువ్వు ఎక్కడికో వెళ్ళి ప్రసవేదన పడమని నేను చెప్పట్లేదు. నీ సంఘంలో నీవు దేవునితో ప్రసవేదన పడు, నీ ఇంటిలో ఉండి దేవునితో ప్రసవేదన పడు. నువ్వు వెళ్తున్నటువంటి బ్యాంకులో ఎవరైనా ఉంటే దేవుని పేరిట ప్రసవేదన పడి వారిని కనండి. అదేవిధంగా ఒక స్కూల్లో నువ్వు మాస్టర్ గారిగా టీచర్ గారుగా ఉంటే ఆ స్కూల్లో నశించిపోయే పిల్లల పట్ల నువ్వు ప్రసవేదన పడి అక్కడున్న ఉపాధ్యాయుల పట్ల ఉపాధ్యాయురాల పట్ల అంటే ఎంతోమంది ఉన్నారు. దేవుడంటే తెలియని వారు, దేవుడంటే ఎరగని వారు, యేసు ప్రభు అంటే తెలియని వారు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి అటువంటి వారి కొరకు మనము ప్రసవేదన పడవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నదని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే వాక్యం సెలవిస్తుందండి ప్రియులారా. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం చూడండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, బుద్ధిమంతులైతే ఎంతమందిని దేవుని మార్గంలోనికి నడిపిస్తారో, యేసయ్య మార్గంలోనికి నడిపిస్తారో వారందరూ కూడా ఆకాశ మండలములో జ్యోతుల వలె ప్రకాశిస్తారని ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుందండి ప్రియులారా. అందుకే యేసు ప్రభు వారి పని ఏంటంటే ఈ లోకంలో ఆయన 33.5 సంవత్సరం జీవించాడు. వినండి మాటలు. 33.5 సంవత్సరం జీవిస్తే 30 సంవత్సరాల వరకు ఆయన ఎవరికంటా పడలేదు. 30 సంవత్సరాల తర్వాత ఆయన నీటి బాప్తిసం పొంది, నీవలే నావలే నీటి బాప్తిసం పొంది, ఆ తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిసం పొంది 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత అపవాది చేత శోధించబడినప్పటికీ జయించి విజయం పొంది అప్పటి నుండి తన యొక్క పని ఏమన్నాడంటే, తనకు కావలసిన ఆహారము ఏంటి అన్నాడంటే, నా ఆహారము నా వాక్యమే, నా ఆహారము నా దేవుని వాక్యమే, నా పని ఆత్మల సంపాదనే, ఆత్మల రక్షణే అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో వెళ్ళాడండి ప్రియులారా. చప్పట్లు కొట్టండి, యేసయ్యకు గట్టిగా చప్పట్లు కొడదాం. చూడండి ప్రియులారా, ఆయన 33.5 సంవత్సరంలో కేవలము 3.5 సంవత్సరం మాత్రమే సువార్త చెప్పి, ఆ 3.5 సంవత్సరము చెప్పిన సువార్త కేవలం ఒక 3 నెలల సువార్త మాత్రమే మనకిచ్చి, ఈ 4 సువార్తల్లో కేవలము 2 నెలల పరిచర్య రాశాడండి ప్రియులారా. ఎన్ని నెలల పరిచర్య రాశాడు చెప్పండి? 2 నెలల పరిచర్య మాత్రమే
ఆ బైబిల్ గ్రంథంలో, మన చేతిలో ఉన్న బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ మరి దేవుని చేత రాయించాడు. మరి 2 నెలల సువార్తే మనకి అర్థం కాకపోతే 3.5 సంవత్సరం ఆయన చెప్పినటువంటి సువార్త ఎంతమందికి అర్థమైద్ది? అర్థం కాదు, అర్థం చేసుకోవడం కష్టం. అందుకనే ప్రభు ఏం చేశారంటే కేవలము 2 నెలల సువార్త మాత్రమే మనకి ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ 2 నెలల సువార్తను మనం ఇప్పుడు అందుకొని వీటిని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇంకా ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు, ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆయన చేసిన సువార్త అంతా కూడా రాస్తే నాకు భూలోకమంత పుస్తకమైనను చాలకున్నది అన్నాడు ఒక భక్తుడు. ఎవరు ఆ భక్తుడు? యోహాను భక్తుడు. నాకు భూలోకమైన చాలకున్నది. ఇంకో భక్తుడు ఏమన్నాడంటే ఆకాశమంత పుస్తకం ఉంటే ఈ లోకంలో ఉన్న సముద్రం ఎంత ఉందో, ఎన్ని నీళ్ళు ఉన్నాయో సముద్రం అంత సిరా కావాలన్నాడండి ప్రియులారా.